ఎయిర్ ఫ్రైయర్‌లో వంకాయలు పచ్చడి చేస్తే ఎలా ఉంటదా అని థాట్ వచ్చింది. వెంటనే 2 వంకాయలు తీసేసుకొని, కొంచెం టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి కూడా తీసేసి, చక్కగా వాటికి ఆయిల్ అది పూసేసి నేను ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే పెట్టేసాననమాట. వంకాయలు నార్మల్ వెజిటబులే కదండీ! ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది కాబట్టి, నేను టైమ్ అండ్ టెంపరేచర్ ఎలా సెట్ చేస్తున్నానో నేను మీకు చూపిస్తాను. టైమ్ వచ్చేసి 15 మినిట్స్ పెట్టాను. అండ్ టెంపరేచర్ వచ్చేసి 160 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టేస్తే గనక మనకేమవుతుందంటే మాడిపోయినట్టు అయిపోతదనమాట. పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలంటే మనకి టైమ్ అండ్ టెంపరేచర్ అయితే ఇదే ఒక్కసారి నోట్ ఇంకా ఈ పచ్చడిలోకి మిక్సింగ్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్‌లోని దాంట్లోని జీలకర్ర, ధనియాలు, ఇంకా ఈ వేయించుకున్న ఆ పచ్చడి మెటీరియల్ అంతా ఏదైతే ఉందో అదంతా వేసి ఒకసారి ఇవన్నీ వేసేసి మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకొని ఒక్కసారి పల్స్ మోడ్‌లో టేస్టీ వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తున్నాను నిజంగానే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.